నేను చెప్పేది మీ ఎవరికి కాదు. నేను చెప్పేది మేర్ర రమేష్ గారికి. సార్ మీరు చూసారు కదా! మీరు రేటింగ్ చూస్తే గనక మీరు గూడా ఒక 'శక్తి 2' గాని, లేకపోతే 'షాడో 2' గాని ఇలాంటి సినిమాలు 'బాహుబలి'కి మించిన వీఎఫ్ఎక్స్, 'బాహుబలి'కి మించిన రేటింగ్ అదేంటి బడ్జెట్‌తో రావాలని చెప్పి కోరుకుంటున్నాము. PS2, it's a very good, interesting novel. Even Rajamouli ఒక బాహుబలి తీసి ఒక 4-5 years back he said at PS తీయాలని ఉంది. ఐశ్వర్య రాయ్ ఉందా? విక్రమ్ ఉన్నాడా? ఏంటి అసలు స్టోరీ ఏంటి అని చెప్పి. ఓకే. అసలు అరే లైట్ రా సినిమా గురించి. దేవర అయితే ఐఎమ్ లైక్ కంప్లీట్లీ క్లోజ్ దానికి సీక్వెల్ ఎందుకు, బికాస్ ఫస్ట్ పార్టే ఐ ఫెల్ లైక్ ఇట్స్ వెరీ మచ్ చాలా స్ట్రెచ్ చేస్తారు ఇంకా. వెల్కమ్ టు సినిమా సమోసా. అసలు సీక్వెల్స్ అవసరం అంటారా తెలుగు మూవీస్కి? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ న్యూ ప్యానల్ మెంబర్స్. ఇది మా ఫస్ట్ సెషన్ ఆఫ్ సమోసా చాట్ వేర్ వి బ్రేక్ డౌన్ అ టాపిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్స్ ఉన్నాయి బట్ ఎక్కడ స్టార్ట్ అయ్యో మనకు తెలియదు. సో అవన్నీ తెలుసుకోవడానికి మా అంతా రీసెర్చ్ చేసేసి మన ప్యానల్ మెంబర్స్ రెడీగా ఉన్నారు దాని గురించి మాట్లాడడానికి. సో మన ఫస్ట్ ప్యానల్ మెంబర్ వచ్చేసి రేవంత్. రేవంత్ ఒకసారి హాయ్ చెప్పు ఆడియన్స్కి. అండ్ దెన్ రఘు. వాట్సాప్ ప్రజల్లారా. అండ్ దెన్ వీ హ్యావ్ తేజ కల్వకొన్లు. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. ఇది మా థర్డ్ వీడియో బట్ మా సమోసా చాట్ అనే టాపిక్ మీద ఇది ఫస్ట్ వీడియో. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో అసలు ఏంటి సీక్వెల్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే దాని మీద చూద్దాం. తేజ స్టార్ట్ చేయి ప్లీజ్. యా, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు నేను చూసిన ఆల్మోస్ట్ ఫస్ట్ సీక్వెల్ వచ్చేసి శంకర్ దాదా ఎంబీబీఎస్, తర్వాత శంకర్ దాదా జిందాబాద్, ప్రతి మచ్ రీమేక్ ఆఫ్ మున్నాబాయ్. సో అవి నేను చూసిన ఫస్ట్ సీక్వెల్. ఆ తర్వాత మేజర్గా అరే ఇది ఒక బిగ్ సీక్వెల్ అనుకున్నది కిక్. సో కిక్ 2, దాని తర్వాత ఐ థింక్ ద ద బిగ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ రాజమౌళిస్ బాహుబలి 1 and 2. అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ని స్టార్ట్ చేసింది. ఫ్రమ్ దేర్ ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ సీక్వెల్స్. ఇంకా ఆ తర్వాత ఐ థింక్ దేర్ ఆర్ ఇంకా లెక్కలేనన్ని వస్తూనే ఉన్నాయి అనమాట సీక్వెల్స్, ఒక ఎండ్ లేకుండా. సో ఐ థింక్ బాహుబలి ఈజ్ ద ఆ ట్రెండ్ని మళ్ళీ తీసుకొచ్చింది. బాహుబలి ఈజ్ ద యాక్చువల్ మూవీ. ఓకే, రేవంత్. యా, డెఫినెట్లీ శంకర్ దాదా కేక్ ఇవన్నీ యా తేజ చెప్పినట్టు అక్కడ బేసిక్గా సీక్వెల్స్ అనే పాయింట్కి వస్తే హాలీవుడ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉండింది. సో మనకు తెలుసు కంటిన్యూటీలో ఇలా వస్తూ ఉంటాయి, అలా తీయచ్చు అనే స్కోప్ ఎప్పుడు ఓపెన్ ఉండింది. బట్ మన తెలుగు ఆడియన్స్కి ఆర్ మన ఇండియన్ ఇండస్ట్రీలో ఆడియన్స్కి ఆ రిక్వైర్మెంట్ ఉండిందా, లేకపోతే దానివల్లే మన ఎక్కువ ఎక్స్ట్రా ఇంపాక్ట్ జరుగుతుందా అనేది ఎప్పుడు అంత క్వాంటిఫై చేసే లెవెల్లో కనపడలేదని నా ఫీలింగ్ ఇంతకుముందు. ఏదో ఓకే, కొన్నిసార్లు సమ్ టైమ్స్ సీక్వెల్ అనేది ఒక ఆడియన్స్ డిమాండ్ ద్వారా రావచ్చు. అంటే ఒకటి ఆల్రెడీ హిట్ అయింది, సో వై నాట్ డూ అనదర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్ అన్నట్టు అట్లా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్, ఆడియన్స్ ద్వారా మనకి రెస్పాన్స్ లాగా వీళ్ళు తీసుకొని చేయొచ్చు. ది అదర్ వే ఇస్ స్టోరీ ఇస్ టూ బిగ్ అని చెప్పేసి, సో దానివల్ల సీక్వెల్ లాగా మల్టిపుల్ పార్ట్స్ తీయాల్సిన నెసెసిటీ రావచ్చు. సో యా, ఇనిషియలీ అట్లా ఉండిందా, కానీ అది చెప్పాక మన మార్కెట్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అవన్నీ అంత క్వాంటిఫైయబుల్ లేకుండే. సో అందుకని ఇప్పుడు మనకు బాహుబలి ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 అని వచ్చి ఆ దానికి వచ్చినంత హైప్కి, అంత విజిబిలిటీకి, దట్స్ వెన్ దిస్ పాయింట్ దట్ ఐ స్పోక్ అబౌట్ స్టార్ట్. అంటే ఓకే, సీక్వెల్స్ చేయడం వల్ల దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, దెర్ ఆర్ న్యూ డైనమిక్స్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు కొత్తగా స్టార్ట్ అవడం మొదలైంది బాహుబలి నుంచి. సో ఐ వుడ్ డెఫినెట్లీ అట్రిబ్యూట్ దట్ ద ఆరిజిన్ ఆఫ్ ద ట్రెండ్ టు బాహుబలి. యా, సో బాహుబలికి వస్తే ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ రాజమౌళి కాల్. ఆ మూవీ స్టార్ట్ చేసే ముందు కూడా ఐ థింక్ దే వాంటెడ్ టు మేక్ ఒక 1 మూవీ పార్టే చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళ స్టోరీని అలా తీసే కొద్దీ దే అండర్స్టూడ్ లైక్ ఒక 15 minutes షూటింగ్ అయిపోగానే ఓకే ఈ లెంత్ పెరుగుతోంది, దిస్ కెనాట్ బి మేడ్ ఇన్ టు 1 మూవీ. సో స్టోరీ యాక్చువల్లీ స్పాన్ ఉంది కాబట్టి దే హ్యావ్ డిసైడెడ్ లైక్ 2 parts తీద్దామని చెప్పి. అండ్ విచ్ ఈస్ అ గుడ్ కాల్ బికాస్ ఆ స్టోరీకి ఆ స్పాన్ ఉంది. ఇట్ హ్యాస్ లైక్ గుడ్ క్యారెక్టర్స్ and good introductions for all the characters, and then the actual story starts in part 2. So a span undi. So I think that's completely director's call. And finances antara, I think that might be one small aspect of it, but just because we want to make money, a call తీసుకున్నారని అయితే అనుకోవట్లేదు. The story actually drove that whole decision to make it. యా, ఇందాక రఘు మెన్షన్ చేసినట్టు ఐ వుడ్ సే డెఫినెట్లీ ఇందాక రఘు
హీ మెన్షన్ ది ఎగ్జాంపుల్స్ 'హ్యారీ పాటర్' గానీ ఇట్లాంటివి. సో వీటిలో కామన్ ఆస్పెక్ట్ మనం తీసుకుంటే ఎయిదర్ అండ్ పార్దు యూ వర్ రైట్ ఇన్ మెన్షనింగ్, ఐ డోంట్ నో హౌ వి మిస్డ్ ఇట్, బట్ 'రక్త చరిత్ర' వన్ ఆఫ్ ది సెన్సేషన్స్ అట్ దట్ టైమ్. సో ఈ వీటిలో కామన్ థింగ్ మనం తీసుకుంటే ఎయిదర్ వాళ్ళు బుక్స్ మీద బేస్ చేసుకొని ఆ స్టోరీని దే వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ది స్క్రీన్. సో అట్లా దే వెంట్ ఆన్ డూయింగ్ మల్టిపుల్ పార్ట్స్. ఆర్ 'రక్త చరిత్ర' అనేది లిటరలీ హిస్టరీలో ఒక పార్ట్ తీసుకొని ఆర్జీవీ అట్లా దాన్ని చెప్పడానికి 2 పార్ట్స్ గలా చెప్పడం. దిస్ వన్ ఇది కదా ఆస్పెక్ట్ బేసిక్గా. సో అగైన్ దట్ ఈస్ ఐ బిలీవ్ దట్ ఈస్ inherently that is what was a part of Bahubali's sequel call kuda na feeling. Because Vijayendra Prasad was the one who wrote the stories kabatti he already has written stories. He knows in his mind what the scope is. Ante దీనికి ఎంత పెద్దగా how bigger can it get, ఎంత లాగచ్చు, ఎంత 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 త్వరగా చూపించవచ్చు ఎసెన్స్ ఆఫ్ స్టోరీ క్యాప్చర్ చేస్తూ, ఆర్ ఎంత లాగి కరెక్ట్గా చూపించవచ్చు అనేది అక్కడి నుంచే థాట్ స్టార్ట్ అయి ఉంటుందని నా ఫీలింగ్. సో ఆబ్వియస్లీ షూట్ చేయడానికి అలా చేస్తున్న టైంలో ఆర్ ట్రయల్ చేస్తున్న టైంలో ఓకే దెర్ ఈస్ స్కోప్, దీనికి ఇంకా పెంచచ్చు, ఎక్కువ చూపించచ్చు అనే దీంతో అట్లా ఐ బిలీవ్ దట్ వాజ్ అ కాల్. అంటే ఆ కాల్ స్టోరీ నుండి విచ్ ఇస్ డైరెక్టర్ అండ్ రైటర్ వీటి నుంచి వచ్చిన కాల్ అని నా ఫీలింగ్. అగైన్ అక్కడ ఏంటంటే దెర్ ఇస్ అ స్కోప్ 3 పార్ట్స్ కూడా తీయచ్చు, థర్డ్ పార్ట్ కూడా వెళ్ళి ఉండొచ్చు. అంటే నీకు మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్లో నీకు సెకండ్ పార్ట్లో ఎప్పుడైతే ద న్యూయర్ ప్రభాస్ ఇంకా రానా క్యారెక్టర్స్ ఏవైతే కరెంట్ టైమ్ లైన్లో వార్ లాగా బిల్డప్ అవుతా చాలా క్విక్గా ర్యాపప్ చేసినట్టు అనిపించింది నాకైతే. అప్పుడు దాకా బిల్డప్ చేసిన తర్వాత చాలా క్విక్గా అయిపోయింది. సో కావాలనుకుంటే అక్కడ అది త్వరగా ర్యాప్ చేయకుండా ఇంకో పార్ట్కి లాగొచ్చు. అక్కడ ఐ బిలీవ్ ఫైనాన్సెస్ ప్లేడ్ రోల్. ఎందుకంటే అప్పుడులో మల్టిపుల్ పార్ట్స్ అంటే కొద్దిగా రిస్కీ ఫ్యాక్టరీ ఫైనాన్సెస్ వైజ్గా, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు మనీ మార్కెట్లో వాళ్ళు తీసుకోవడం వల్ల దాని అది అక్యుములేటివ్స్ ఇంట్రెస్ట్ అండ్ గివెన్ హౌ మచ్ టైం, ఎంత టైం తీసుకుంటాడు రాజమౌళి ఒక మూవీ చేయడానికి, సో అంతసేపు మార్కెట్లో హోల్డ్లో పెట్టచ్చా మనీ లేదా అనే దీనిపైన థర్డ్ పార్ట్కి వెళ్ళకుండా ఉండడానికి డెఫినెట్లీ అది మైట్ బి అ రీజన్ అని నా ఫీలింగ్. బట్ ద కాల్ టు మేక్ ఇట్ 2 పార్ట్స్ డెఫినెట్లీ స్టోరీ నుంచి వచ్చిన కంపల్షన్ అని నా ఫీలింగ్. అట్లా అట్లీస్ట్ నా దృష్టిలో ఐ థింక్ బాహుబలి ఈజ్ ఎ స్టాండ్ అలోన్ డెసిషన్. ఆ మూమెంట్లో ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, లేకపోతే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్స్ గోయింగ్ త్రూ బాహుబలి, ద డెసిషన్ వాజ్ మేడ్ ఓన్లీ ఇన్ దట్ సోలో క్యాంప్. అండ్ నేను బయటవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేది డెఫినెట్గా అనుకోవట్లేదు. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. యా డెఫినెట్లీ. ఓకే. సో యాహ్! 'బాహుబలి' గురించి మనకు తెలిసింది. ఓకే. సో డైరెక్టర్ వల్ల అని జెప్పేసి అండ్ క్లిఫ్ హ్యాంగర్ వల్ల పార్ట్ 2 నడవడం అదంతా జరిగింది. అండ్ సెట్ అయింది. ఓకే. ఫర్ 'బాహుబలి' అట్‌లీస్ట్. సో కమింగ్ టు ఇప్పుడు వేరే మూవీస్ చూస్తే కొన్ని మూవీస్ ఓకే. నిజంగా స్టోరీ ఉంది. దానివల్ల డ్రైవ్ అవుతుంది. కొన్నేంటంటే అసల ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి సంబంధం ఉండదు. జస్ట్ అదే ట్యాగ్ వాడటానికి ఆర్ అదే క్యారెక్టర్ ఉండడానికి సీక్వెల్స్ ఇస్తారు. అండ్ దెన్ సమ్ ఏంటంటే జస్ట్ ఏదో ఏదో తీస్తారు అనిపిస్తుంది. జస్ట్ మనీ గ్రాబ్ లాగా అనిపిస్తుంది. అసలు ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ సీక్వెల్స్ ఓవరాల్‌గా? అసలు మనీ గ్రాబా లేదా స్టోరీయా? దాని మీద ఒకసారి కొద్దిసేపు మాట్లాడదాం. ఐ థింక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ జిందాబాద్' వాళ్ళ క్యారెక్టర్ కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకో డిఫరెంట్ బ్యూటిఫుల్ సినారియోస్ క్రియేట్ చేసుకుంటూ మేక్ చేస్తారు. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అదర్ టైప్ ఏంటంటే సింగిల్ స్టోరీయే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి', 'సలార్', బట్ ఇట్స్ ఎక్స్టెండెడ్ ఇంటూ 2 డిఫరెంట్ పార్ట్స్ బికాస్ వాళ్ళకి ఆ లెంత్, స్పాన్, ఆ స్కేల్ సరిపోక. అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ మూవీస్ ఏంటంటే మనీ గ్రాబింగ్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ 'గబ్బర్ సింగ్' ఆర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ కదా. అండ్ అదేంటంటే యూ టెక్నికలీ డోంట్ హ్యావ్ ఎ స్టోరీ, బట్ ఒక క్యారెక్టర్ అనేది హిట్ అయిపోయింది. సో ఆ క్యారెక్టర్ని యూస్ చేసుకొని ట్రై టు గ్రాప్ సమ్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఐ థింక్ 3 కంప్లీట్గా కోఎగ్జిస్ట్ అవుతున్నాయి రైట్ నౌ అట్లీస్ట్ ఇండస్ట్రీలో. సో కొంతమంది దే ఆర్ లైక్ లిటిల్ విజిలెంట్ అండ్ కొంచెం ఓకే ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నామన్నా సరే కొంచెం కేర్ఫుల్గా ఉందాము, ఒక మంచి స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ 'టీజే టిల్లు' అండ్ 'టిల్లు స్క్వేర్'. సో 'టిల్లు' సేమ్ క్యారెక్టర్ని కంటిన్యూ చేశారు, బట్ దానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు, మోర్ ఇంట్రెస్టింగ్గా అండ్ మోర్ డబల్ ఫన్తో క్రియేట్ చేశారు. సో సమ్ పీపుల్ ఆర్ కొంచెం సెల్ఫ్ అవేర్గా ఉన్నారు, బట్ సమ్ పీపుల్ థాట్ సీక్వెల్ పెట్టేద్దాం మనీ వచ్చేస్తా అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. అండ్ ఆ ఫిల్మ్స్ ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. లెట్స్ టేక్ సమ్ కేస్ స్టడీస్ లాగా చూద్దాము టు సమ్ ఆఫ్ ద మేజర్ సీక్వెల్ మూవీస్. ఓకే, దట్ వర్క్ అండ్ డిడ్ంట్ వర్క్, రెండు చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐ వాంట్ టచ్ 'పుష్ప' మోస్ట్ రీసెంట్ మూవీ. ఓకే, దాంట్లో ఏంటి ఇప్పుడు సీక్వెల్గా ఒకటి చేశారు అండ్ దెన్ మళ్ళీ క్లిఫ్ హ్యాంగర్ లాగా కొద్దిగా వదిలేశారు పార్ట్ 3కి. బట్ మనం స్పీచ్ వింటే ఒకవేళ సుకుమార్ గారిది, ఆయన పార్ట్ 1 ఒకటి అనుకున్నారు, తర్వాత కేవలం బన్నీ కోసం నేను చేయాలనుకున్నాను, దానికోసమే కొత్త స్టోరీ రాశాను, అందుకే సీక్వెల్ చేశాను అది అన్నారు. సో ఇనిషియల్గా అసలు ప్లాన్ ఉందా లేదా కొద్ది క్లారిటీ కావాలి. అట్ ద సేమ్ టైం అది ఓకే సక్సెస్ అయింది. సో దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. అంటే బేసికలీ 'పుష్ప' 2 పార్ట్స్లో ఫినిష్ చేయొచ్చు నన్ను అడిగితే.
సో కొన్ని సినిమాలకి ఏంటంటే హైప్ ఫస్ట్ పార్ట్‌కి ఉన్న హైప్ వల్ల సో సెకండ్ పార్ట్ గాని, థర్డ్ పార్ట్ గాని ఎక్స్‌టెండ్ చేస్తున్నారు దానికి. కానీ నా ప్రకారం ఏంటంటే 'పుష్ప' ఏంటంటే లేకపోతే 'దేవరా' గాని 'దేవరా' కూడా ఒక 1 పార్ట్‌లో ఫినిష్ చేయొచ్చు. సో 'పుష్ప' కూడా అలా 1 పార్ట్‌లో ఫినిష్ చేయొచ్చు. కాకపోతే 2 పార్ట్స్‌లో ఫినిష్ చేయొచ్చు. కాకపోతే సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ పార్ట్ ఏదైతే హైప్ వచ్చిందో సెకండ్ పార్ట్‌ని వాళ్ళు స్టోరీని మరీ ముందుకు తీసుకెళ్లకుండా ఎలివేషన్స్ ఒకటే పెట్టి తీసుకెళ్తున్నారు. సో నాకేమనిపించిందంటే 2 పార్ట్స్ హైప్ ఫస్ట్ పార్ట్‌కి ఏదైతే హైప్ ఉందో, ఆ హైప్ వల్ల వీళ్ళు తీసుకెళ్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది తప్పితే స్టోరీ సరిపోక 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు 'పుష్పకి'. ఐ టోటలీ అగ్రీ. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఒకసారి డైసెక్ట్ చేసి చూద్దాం నార్మల్‌గా. 'పుష్ప 1లో నీకు క్యారెక్టర్ ఏంటి? మన 'అల్లు అర్జున్' క్యారెక్టర్‌కి ఒక ఐడెంటిటీ క్రైసిస్. ఇంటి పేరు లేకపోవడం ఇట్లా ఆ ఐడెంటిటీ క్రైసిస్‌తో స్టార్ట్ అవుద్ది. సో, హీ వాంట్స్ టు గ్రో ఔట్ ఆఫ్ దట్. దాని మించి ఒక ఐడెంటిటీ సంపాదించడం లేదంటే ఒకటేదో సాధించాలనేది దీంతో హిస్ జర్నీ స్టార్ట్స్. ఆ తర్వాత ఒక క్లాష్ ఆఫ్ పీపుల్ నార్మల్‌గా రైవల్రీ అంటే నీకు అక్కడ తన పాత్‌లో తను గ్రో అవుతూ ఉండే ప్రాసెస్‌లో 'షెకావత్' అనే ఒక రైవల్ ఎనిమీ క్రియేట్ అవ్వడం, ఆ ప్రాసెస్‌లో అదంతా చేయడం అలా జరుగుతూ ఉంటుంది. సో, ఫస్ట్ పార్ట్ నాకు తెలిసి బిల్డ్ చేశాడు. మంచి ట్రాన్స్‌లో ఎండ్ చేశాడు. యాజ్ ఎ స్టార్ట్ బాగుండింది. సెకండ్ పార్ట్‌లో ఏం జరుగుతుందంటే నీకిక్కడ అదే ఐడెంటిటీ క్రైసిస్‌తో హి కీప్స్ ఆన్ గ్రోయింగ్. ఇది నాకు తెలిసి కొద్దిగా 'కేజీఎఫ్ 2' నుంచి 'కేజీఎఫ్ 2' ఫార్ములా నుంచి ఇన్‌స్పైర్ అయినట్టు జనాలకు కావాల్సింది ఎలివేషన్‌లు ఇవన్నీ కాబట్టి ఒక అసిమిలేషన్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా అనిపించింది మొత్తం అంతా. నీకు కావాలనుకుంటే ఇంకా బెటర్‌గా చూపించుండొచ్చు అని నాకు అంటే 'పుష్ప 1లో ఉన్న సోల్ ఏదైతే ఉందో 'పుష్ప 2కి' డెఫినెట్‌లీ మిస్ అయింది. ఎందుకంటే అదే ఐడెంటిటీ క్రైసిస్ కంటిన్యూ అయ్యే ప్రాసెస్‌లో చాలా సేపు ఎలివేషన్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా ఆఫ్ యాక్టర్ వచ్చే మూవ్‌మెంట్స్ ఉన్నాయి. జనాలు థియేటర్‌లో అరిచే మూవ్‌మెంట్స్ ఉన్నాయి. బట్ అన్ని లైన్‌లో పడుతున్నాయా? అన్ని కరెక్ట్‌గా వెళ్తున్నాయా? అని లాస్ట్ సీక్వెన్స్ మీరు మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ ఐడెంటిటీ క్రైసిస్ పార్ట్‌ని సడెన్‌గా ఫోర్స్డ్‌గా పెట్టేస్తాడు. సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వీడు ఎంత పెద్దగా పెరిగి ఎంత అవుట్‌గ్రో చేసినా గానీ ఎండ్ ఆఫ్ డే తన ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనకి రికగ్నిషన్ ఇవ్వకపోవడం. సో, దానికోసం అని చెప్పేసి ఆ యాంగిల్ పెడతాడు. ఆ తర్వాత అసలు అక్కడితో ఆపేయొచ్చు పూర్తిగా. మళ్ళీ ఏం చేస్తాడు? ఫోర్స్డ్‌గా జగపతి బాబు క్యారెక్టర్‌ని దీని అంతటికి లింక్ చేస్తాడు. నెక్స్ట్ పార్ట్‌కి లూప్ వదులుకోవడం కోసం. ఇది ఫోర్స్డ్. ఎప్పుడైతే నీకు ఇన్ ఫ్లో విత్ ఇట్ వెళ్ళిపోతుంటే నాకు తెలిసి రైటర్‌కి ఒక ఫ్రీడమ్ ఉంటే ఇన్ ఫ్లో ఆ సోల్‌కి స్టిక్ అయ్యేటట్టు వెళ్తుంది. కానీ ఎప్పుడైతే వెన్ ఎ రైటర్ థింక్స్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే. జనాలకి ఏది నచ్చుతది? జనాలకి ఇది దీనికి చప్పట్లు కొట్టంటే నేను కూడా అలాంటి మూవ్‌మెంట్ ఒకటి పెట్టాలి. ఇలాంటి బీజీఎం ఇచ్చాను నేను కూడా అలాంటిది పెట్టాలి. అలా ఆ రిక్వైర్మెంట్స్ వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని అసార్ట్ చేసినప్పుడు ఆ ఎసెన్స్ సోల్ పోద్ది. దానివల్ల నాకు తెలిసి అంత సాటిస్ఫాక్షన్ ఇట్స్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ది Yeah. స్టోరీ అని నా ఫీలింగ్ అట్లా. ఐ థింక్ నేను కూడా సేమ్ లైన్స్ ఐ అగ్రీ విత్ దెమ్. సో 2 థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్స్ ఈవెన్ 'కేజీఎఫ్', 'పుష్ప' వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్‌ప్లోరింగ్ ద క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఆ క్యారెక్టర్ నుంచి ఎంత డ్రా చేయొచ్చు అనేది ఫస్ట్ పార్ట్ అంతా నడిచింది. వన్స్ ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు కమర్షియలైజ్ దిస్ క్యారెక్టర్. హౌ టు మేక్ ఎ హీరో అబోవ్ ఎవ్రీథింగ్. సో హీరోని క్రియేట్ చేసి నాట్ సో స్ట్రాంగ్ విలన్స్ ని క్రియేట్ చేసి సమ్‌హౌ దే ఆర్ క్రియేటింగ్ దీస్ ఎలివేషన్ సీన్స్. సో బట్ ఫస్ట్ అదే వన్ కదా ఈజ్ విలన్ ఎంత సెట్టింగ్ అప్ ద స్ట్రాంగ్ ఉంటే బేస్. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరోకి అంత వాల్యూ ఇస్తాం అన్నట్టు అది రెగ్యులర్ నోన్ థింగే కదా. Yeah. అది మిస్ అవుతున్నారు somehow. First thing is all about creating the brand. First part. Second part is all about milking the money. As simple as that. At least Pushpa and KGF, that's what I felt. And అంటే ఇప్పుడు ఇలా కాకుండా there are KGF లో some movies like DJ Tillu or Tillu Square, right? ఇందాక చెప్పినట్టు which stayed true to their genre. ఫస్ట్ పార్ట్ లో రీక్రియేట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్ లో రీక్రియేట్ చేయగలిగారు. అండ్ ఆ స్టోరీకి లైక్ ప్రాపర్ ఎక్స్టెన్షన్ టైప్ లో. సో సమ్ ఇలా ఉన్నాయి విచ్ ఆర్ లైక్ రియల్లీ జెన్యూన్ సీక్వెన్స్ అని నాకు అనిపించాయి. వేర్ దే హ్యావ్ లైక్ కంటెంట్ ఉంది, ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ చేయగలిగారు అండ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ గుడ్ లాఫ్ ఇన్ ద థియేటర్. అండ్ అడిగితే సలార్ డెఫినెట్లీ డూ బెటర్ అనిపించింది. ఎందుకంటే సలార్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ అయిపోయి డెఫినెట్గా యా సలార్ కూడా మాట్లాడదాము. ఐ వాంట్ Yeah, స్టిక్ టు పుష్ప ఫర్ నౌ. సో యా ఆబ్వియస్లీ మీ ముగ్గురు ఐ థింక్ అగ్రీ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ పుష్ప అన్నీ అంటే లైక్ మనం అనుకున్న స్టోరీ అవుట్పుట్ అయితే రాలేదు. ఇట్ వాజ్ మోర్ మేడ్ ఫర్ అ కమర్షియల్ థింగ్ ఆర్ మనీ కోసం లైట్గా ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ థర్డ్ పార్ట్ ఇంకా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ ఇస్ టు కమ్. ఓకే బికాస్ టోటలీ స్మాల్ థింగ్ టు యాడ్ అంటే ఈవెన్ పుష్ప 2 అనే సినిమాని ఒక ఇండివిజువల్ కమర్షియల్ సినిమాగా తీసిన, నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫ్రాంచైజ్, ఇట్ వుడ్ హ్యావ్ వర్క్ టు అన్ ఎక్స్టెంట్ బికాస్ ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ సినిమా అండ్ ఎవ్రీథింగ్. బట్ అదే దాన్ని పుష్ప బ్రాండ్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఐ థింక్ ఇట్ అట్లీస్ట్ 4 times or 5 times ఇట్ మల్టిప్లైడ్ ద రెవెన్యూ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దట్స్ వాట్ వాళ్ళు కూడా ట్రై చేయడానికి చూసారు అన్న ఫీలింగ్. ఓకే అండ్ దెన్ కాంట్రరీ టు దిస్ ఇదైతే ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే పుష్ప 2 ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఇన్ తెలుగు సినిమా. కాంట్రరీ టు దిస్ పొన్నియిన్ సెల్వన్ ఓకే ఫస్ట్ పార్ట్ వాజ్ ఫెనామినల్, చాలా మందికి నచ్చింది. సెకండ్ పార్ట్ వాజ్ టోటలీ ఆపోజిట్ టు ఇట్. అసలు ఏంటి ఇక్కడ ఏమైంది? ఇట్స్ దే హ్యాడ్ ద స్టోరీ ఎందుకంటే ఇట్ వాజ్ ఫ్రమ్ అ బుక్.
దే హ్యాడ్ ద స్టోరీ, దే హ్యాడ్ ద క్యారెక్టర్స్, లైక్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కావాల్సినంత ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. అండ్ దెన్ సడన్ గా పార్ట్ 2 చూస్తే గనుక టోటలీ ఆపోజిట్ జరిగింది. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ దాట్. ఏం జరిగింది PS1 PS2? అంటే నాకేమనిపించింది అంటే PS2 లో నాకు కొంచెం నెరేషన్ కొంచెం డల్ గా అనిపించింది. ఆ నెరేషన్ వే ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి, నాకు పొన్నియిన్ సెల్వన్ లో నెరేషన్ కొంచెం డల్ గా అనిపించింది. మరి టూ మెనీ క్యారెక్టర్స్, నాకైతే కొన్ని క్యారెక్టర్స్ అర్థం కాలేదు, మళ్ళీ రీవాచ్ చేయాల్సి వచ్చింది దానివల్ల. సో మరి టూ మెనీ క్యారెక్టర్స్ అయిపోయినా కానీ మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో యా, ఐ థింక్ PS1 PS2 వచ్చేసరికి ఇది ఒక వెరీ వియర్డ్ కాంబినేషన్. PS1 దానికి చాలా పెద్ద హైప్ వచ్చింది బిఫోర్ రిలీజ్. సమ్ పీపుల్ వాళ్ళు బాహుబలి కైండ్ ఆఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారన్న టాపిక్ కూడా చాలా నడిచింది. సో PS1 నా దృష్టిలో ఈవెన్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ స్లో మూవీ. ఇట్ డజంట్ హ్యావ్ మచ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. ఇట్ స్టిక్స్ టు ఇట్స్ బుక్, బట్ అది ఒక కైండ్ ఆఫ్ ఒక మెలో డ్రామా టైప్ లో సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. సో PS1 నా దృష్టిలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ కలెక్షన్స్ చాలా హైప్ వల్ల వచ్చాయి. బట్ వన్స్ పీపుల్ వాచ్ PS1 దే ఆర్ నాట్ సో ఎక్సైటెడ్ ఫర్ PS2 బికాస్ ఆ సినిమా ఏమంత హై ఇచ్చే సినిమా కాదు. స్టోరీ అంత గ్రిప్పింగ్ గా చెప్పరు, వాళ్ళు చాలా లూజ్ గా వదిలేస్తారు స్టోరీ అంతా. అండ్ మన మాత్రం టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు కైండ్ ఆఫ్ సెటప్ స్టఫ్ అండ్ ఆ స్లో నెరేషన్ లో నడుస్తుంది. ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ పుష్ PS2. ఈవెన్ ఓపెనింగ్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ యాజ్ గుడ్ యాజ్ PS1. సో ఐ థింక్ అక్కడ వాళ్ళు దే కంప్లీట్లీ ఫెయిల్ టు బిల్డ్ అప్ దట్ మొమెంటమ్ టు PS2 అండ్ దానివల్ల ఐ థింక్ ద హోల్ హైప్ వెంట్ డౌన్ అండ్ మిగతా అవన్నీ కూడా డింట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. అండ్ PS2 కూడా ఇట్స్ జస్ట్ మీడియోకర్ ఫిల్మ్ అనిపించింది నాకు అది చూసిన తర్వాత. సో ఎవ్రీథింగ్ యాడెడ్ అప్ అండ్ ఇట్ రియల్లీ డింట్ వర్క్ వెల్. అక్కడ అంటే మనకి స్టోరీలో బాహుబలికి ఉన్న కంటెంట్ హైప్ తక్కువైందేమో ప్రాబ్లం. నాకు అనిపించడం అయితే ఫస్ట్ పార్ట్ తర్వాత నాకేం పెద్ద దానిలో మళ్ళీ పుల్ బ్యాక్ చేయడానికి అంత ఎక్కువ కనపడి, బుక్ లో ఎంత మ్యాటర్ ఉందో నాకు తెలియదు కానీ ఆ రాసిన స్టోరీలో ఎంత మ్యాటర్ ఉందో తెలియదు కానీ చూపించిన విధానంలో అయితే ఆ ఐ క్యాచింగ్ టైప్ ఏమీ లేదు, ఏమి ఇన్సెంటివ్ లేదు సెకండ్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి. ఎంగేజింగ్ గా లేదు, స్టోరీ నుంచి హై రాలేదు. సో ఇట్ వాజ్ అ డిసప్పాయింట్మెంట్ విత్ రిగార్డ్ టు స్టోరీ ఆర్ ద కంటెంట్ నరేషన్ ఆ యాంగిల్స్ అయి ఉండొచ్చు ప్రాబ్లీ. అండ్ ఒక మంచి పాయింట్ ఏంటంటే బాహుబలి అండ్ PS2 దే ఫాల్ ఇన్ టు సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెల్ కేటగిరీస్. దే వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్ స్టోరీని ఎక్స్టెండ్ చేద్దాం అని చూసారు. బట్ ఒకటి లైక్ హ్యూమంగా సక్సెస్ అయింది, ఇంకొకటి కంప్లీట్ గా డింట్ వర్కౌట్, మనం అనుకున్నట్టుగా వర్కౌట్ కాలే. రీజన్ ఏంటి అని చూస్తే బాహుబలి దాని జర్నర్ కి వెరీ కోర్ గా స్టిక్ అయింది. ఈవెన్ దో పార్ట్ 2 లో లాట్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టే స్టఫ్ ఉన్నా సరే దే స్టిక్ టు ద స్టోరీ అండ్ దాని నుంచే ఒక ఎమోషన్ కానీ ఒక డ్రామాని కానీ జనరేట్ చేయాలని చూసారు. అండ్ పీపుల్ ఫెల్ట్ కంప్లీషన్. PS2కి వచ్చేసరికి వెన్ PS1 ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ సో ఓవర్వెల్మింగ్, PS2కి వచ్చేసరికి పీపుల్ వర్ లైక్ వాట్ ఈస్ మచ్ దేర్. అంటే ఓకే ఐ అండర్స్టాండ్ స్టోరీ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఉంది, బట్ ఐ రియలీ డోంట్ కేర్ అన్న ఫీలింగ్ లో వచ్చింది. దానివల్ల ఐ థింక్ పీపుల్ డింట్ రియలీ పే మచ్ అటెన్షన్. యా, సో ఓకే, కొద్దిగా నాకు రేవంత్, నీ అభిప్రాయం ఏమనిపించింది ఇట్లా PS లో? అదే పాయింట్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక ఫస్ట్ అది ఇందాక బ్రాండ్ అనాలజీలో మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ ద్వారా ఒకటి సెట్ అయింది. ఓకే, నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ కి మార్కెటింగ్ బాగానే జరుగుండొచ్చు, PS1 కి రీచ్ అయితే ఉండింది బాగానే. కాకపోతే అది సస్టైన్ చేయడానికి సెకండ్ పార్ట్ లో ఏవైతే ఎలిమెంట్స్ కంపల్సరీ అవసరం ఉండిందో, అది స్క్రీన్ ప్లే అవని, నరేషన్ స్టోరీ టెల్లింగ్ ఇదవని, లేకపోతే క్యారెక్టర్ డెవలప్మెంట్ అవని, కొన్ని క్యారెక్టర్ విక్రమ్ క్యారెక్టర్, ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్స్ ఇవైతే అసలు ఏదో చేసి అక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు అనిపిస్తుంది ఆడియన్స్. అసలు ఏం మెసేజ్, అసలు ఏం అవసరం, ఏం చూపిద్దాం అనుకున్నాడు, ఏం చూపించాడు అనే సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ అగైన్ ఇంకోటి ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు కమర్షియల్ ఇప్పుడు పుష్పతోనే కంపేర్ చేస్తే ఇందాక నేనైతే సెకండ్ పార్ట్ లో స్టోరీ చూపించడానికి స్కోప్ చాలా ఉండింది, బట్ దే చోస్ టు గో విత్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్. సో దానికి ఉన్నంత మార్కెటింగ్ కి చాలా భారీ ఓపెనింగ్ వచ్చేసి దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద కంటెంట్. నేను పర్సనలీ స్టోరీతో డిసప్పాయింట్ అయ్యా, కానీ స్టిల్ అది వర్కౌట్ అయ్యింది. కానీ PS2 లో ప్రాబ్లీ స్టోరీ వర్కౌట్ అయి ఉండాలి, అది లేదు. కొన్ని కమర్షియల్ యాంగిల్ వర్కౌట్ చేద్దాం అంటే అది కూడా లేదు. సో అసలు ఇన్సెంటివ్ లేకుండా పోయింది దాంట్లో అట్లా. చూసా అనుకో PS2 ఇట్స్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ నోవెల్. ఈవెన్ రాజమౌళి ఒక బాహుబలి తీసి ఒక 4-5 years బ్యాక్ హీ సెడ్ PS తీయాలని ఉంది బికాస్ ఇట్స్ వెరీ క్యారెక్టర్స్ అని చాలా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, మంచి డ్రామా ఉంటుందని. బట్ వెన్ ఇట్ కేమ్ యాక్చువల్లీ అప్పుడు చాలా సార్లు నాకు ట్రెండ్ అవుతుండింది, రాజమౌళి కనుక PS2 తీసుంటే ఇంకా బాగుండేదేమో అనే చాలా ఎక్కువ ఉండింది. హియర్స్ అ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అది ఒక బుక్, ఓకే, అది మూవీగా తీసుంటే ఐ డోంట్ నో ఎంత బాగా ఆడేదని, బట్ సిరీస్ వైజ్ ఆ క్యారెక్టర్ గ్రోత్ కి, ఆ ఇండివిజువల్ ఇంట్రడక్షన్స్ కి, ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కి జస్టిస్ జరిగింది. ఓకే, ఇఫ్ PS was made into a series rather than a movie, would it have worked better? మీ అభిప్రాయం? గివెన్ ది వే తమిళ్ పీపుల్ డూ దేర్ మూవీస్, వాళ్ళు ఫోకస్ చేసేవి అలాంటి వాటి మీద ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కి టైం తీసుకొని స్లో నరేషన్ ఉన్నా కూడా
పర్లేదు మేము ఆ సోల్‌కి స్టిక్ అయ్యి చూపించాలనుకుంది ఇట్లా మొత్తం డెప్త్ దాకా వెళ్తాము అనే ఇది ఏదైతే ఉంటుందో ఫ్లేవర్ వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ మనం చూసేది. కరెక్ట్ పాయింట్ ఔట్ చేసావు. అది సీరీస్ అయ్యుంటే ప్రాబబ్లీ బెటర్ ఉండేదేమో. మూవీస్‌లో వచ్చి దాన్ని థియేటర్స్‌కి పీపుల్‌ని పుల్లింగ్ చేసి ఇట్లా చేసి ఇలా త్వరగా చేద్దాం అనే దాని బదులు సీరీస్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ మచ్ బెటర్ డెసిషన్ ఏమో నాకు తెలిసి వాళ్ళు టైం తీసుకొని బిల్డ్ చేయడానికి. అరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటిదాకా PS2 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం రా? అరే నాకు ఇప్పటిదాకా మైండ్ ఏం అర్థం కావట్లే, సైలెంట్ అయిపోయాను నేనైతే. అంటే మూవీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అందులో ఐశ్వర్య రాయ్ ఉందా, విక్రమ్ ఉన్నాడా, ఏంటి అసలు స్టోరీ ఏంటి అని చెప్పి. ఓకే అసలు అరే లైట్ రా సినిమా గురించి, నాకు టైం వేస్ట్ అసలు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే. సరే. మన రఘు కొరకు మేరకు మనం స్కిప్ చేద్దాము. ఎందుకంటే అవుట్‌పుట్ ఒకటే వస్తుంది ఎట్లైనా. ఓకే. సో ఇంకోటి సరే ఇవి అట్‌లీస్ట్ ఏంటంటే మన సీక్వెల్స్ వచ్చాయి. రన్ అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు అప్‌కమింగ్ మూవీస్‌లో 'సాలార్' ఒకటి అండ్ 'దేవర' ఒకటి. ఓకే. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్. బట్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి జనరల్‌గా ఆడియన్స్‌కి. సో వాటి గురించి చెప్పండి. ఏంటి అసలు అవి సీక్వెల్స్ అవసరమా? లేదా ఎందుకు పెట్టారు? ఏం చేయబోతున్నారు? స్టోరీ బిహైండ్ దెమ్ మీ See, ఒపీనియన్ గూడా. దేవర అయితే ఐఎమ్ లైక్ కంప్లీట్లీ క్లూలెస్ దానికి సీక్వెల్ ఎందుకు. బికాస్ ఫస్ట్ పార్టే ఐ ఫెల్ లైక్ ఇట్స్ వెరీ మచ్ చాలా స్ట్రెచ్ చేస్తారు, ఇంకా ఎక్స్టెండ్ దాటి లాగేశారు చాలా వరకు. ఇంకా లాగేసిన తర్వాత కూడా ఎండ్లో వచ్చిన ట్విస్ట్ అవన్నీ కలుపుకున్నా సరే అసలు ఆ ఎక్సైట్మెంట్ లేదనమాట. పార్ట్ టూలో ఇప్పుడు ఏం చెప్తారు నాకు మోర్ దాన్ వాళ్ళు మూవీ టీం వాళ్ళు మూవీలో ఇచ్చిన ఎక్సైట్మెంట్ కంటే కూడా బయట వాళ్ళ ఫ్యాన్స్ థీరీస్ ఉంటాయి చూసారా, ఆ కింద సముద్రంలో ఉన్న వీళ్ళెవరు, నాకు అవి ఇంకా ఎక్సైటింగ్ అనిపించాయి. సో ఐ థింక్ మూవీ టీమ్ కంటే కూడా ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ దీన్ని తీసుకున్నట్టున్నారు చాలా సీరియస్గా. బట్ పార్ట్ వన్ ఇట్స్ లైక్ వెరీ మీడియాకర్ ఫిల్మ్ అని అడిగితే, బట్ పార్ట్ టూ వెరీ వెరీ మచ్ డిసప్పాయింటింగ్. అంటే ఆ అవసరం లేదు. స్టోరీలో ఉన్నదానికంటే నువ్వు చెప్పిన రివ్యూకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అసలు ఎక్సైట్మెంట్ అని చెప్తున్నాడు. కాదు రాజా, అసలు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్వీ కపూర్ కి మేకప్ అంటే మనకి ఇదేంటి రంగస్థలం ఉంది. రంగస్థలంలో సమంతని ఎలా చూపించారు, మేకప్ లేకుండా ఎలా చూపించారు. జాన్వీ కపూర్ ఎలా చూపించారు, అందరికి మేకప్ వేసి గ్లామర్ కావాలి. గ్లామర్ లిప్స్టిక్ ఎందుకు భయ్యా అక్కడ, రెవలాన్ లిప్స్టిక్ మళ్ళీ వాడింది అక్కడ. అది సుకుమార్ సినిమా, ఇదేమో నువ్వు కోటాల శివ సినిమా. ఓకే అంటే అది వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ అవ్వాలంటే అసలు నీకు ఇద్దరు డైరెక్టర్లే కదా, రియలిస్టిక్. ఇద్దరు డైరెక్టర్లే. ఇంకోటి నేను ఒకటి చెప్తా, దేవరా ఉంది. సపోజ్ దేవరా తీసుకుంటే జనరలీ సీక్వెల్స్ వచ్చాయి, మల్టిపుల్ పార్ట్స్ వచ్చాయి. ఎలా ఉండాలి, నేను ఇప్పుడు మూవీకి వెళ్ళా $30 పెట్టి, ఆ $30కి నాకు వర్త్ అనిపించాలి. మళ్ళీ ఇంకో 30 అడుగుతున్నాడు నన్ను దాని కంటిన్యూషన్ కోసం, అది ఇవ్వడానికి నాకు ఓకే అనిపించాలి. అక్కడ నాకు ఆ ఫస్ట్ పెట్టిన 30 ఎందుకు పెట్టాను రా బాబు అని అసలు ఫస్ట్ హాఫ్ కే నాకు చిరాకు వచ్చింది. దాంతో సెకండ్ హాఫ్ అసలు ఏముండదు దాంట్లో, ఇంకా అసలు నథింగ్. అసలు దానికి ఒక పార్ట్ కాదు, ఒక హాఫ్ ఇందాక తేజ అన్నట్టు ఏదో క్లైమాక్స్ లో రాజా, నువ్వు ఇందాక క్లైమాక్స్ లో ఏదో ట్విస్ట్ ఏదో అన్నావు, ఏంటది నువ్వు క్లైమాక్స్ అంటే ఎక్స్పెక్టెడ్ కదరా అక్కడ. కాదు ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత నీకు సెకండ్ హాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ పోయింది. అసలు ట్విస్టే కాదు, నా పక్కన చెప్తాను ముందే స్టోరీ. అరే ఇప్పుడు లాస్ట్ లీడ్ వస్తాడు, రేపు కొడుకొచ్చి చంపేస్తాడు ఎవరైనా నాకు తెలుసు అని చెప్తే అదే జరిగింది. చాలా బేసిక్ స్టెప్, అసలు జీరో ఎఫర్ట్ పెట్టాడు అసలు స్టోరీ రాయడానికి కూడా నాకు తెలిసి దాంట్లో. అసలు స్టోరీ రాయడమే కాదు, ఆ సముద్రంలో నుంచి చేపలు లాగుతారు చూడు, ఆ రోపు కూడా జీరో ఎఫెక్టే. ఆ రోపు కూడా ఇలా ఏలాడిద్ది, బరువు ఉన్నది ఏదైనా లాగినప్పుడు స్టిఫ్ గా ఉంటది, ఆయన లాగేటప్పుడు ఎలాడుతుంది అది అంత కింద. అదొకటి నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటో తెలుసా ఇలాంటి సినిమాస్ తో, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు మోస్ట్ స్టోరీ అంతా పార్ట్ 2లో ఉంది, మరి పార్ట్ 1 ఎందుకు తీసావు? అదే కదా నీకు పాయింట్ కదా. అదే కదా, నేను $25 స్పెండ్ చేసి థియేటర్కి వెళ్ళినప్పుడు, నాకు ఫస్ట్ ఒక మూవీగా కంప్లీట్గా ఐ నీడ్ టు ఎంజాయ్ ఇట్. అది ఎంజాయ్ చేయనప్పుడు నేను ఒక చిన్న ట్విస్ట్ పెట్టి, అన్నెసరీ ట్విస్ట్ పెట్టి, మిగతా స్టోరీ కాబట్టి పార్ట్ 2కి వచ్చి ఇంకో $20 పెట్టంటే అది బేసిక్గా ట్రైలర్. పార్ట్ 2కి ట్రైలర్ పొడుగ్గా పార్ట్ 1 లా చూపించినట్టు అంతే. అదేదో ట్రైలర్ యూట్యూబ్ లో చూసుకుంటాం కదా మూవీకి వెళ్ళడానికి, తర్వాత మొత్తం ఒకేసారి చూసుకోవడానికి. ఐ థింక్ ఆ గేమ్ వాళ్ళు ఏదైతే ఆడారో ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్ వెరీ డిసప్పాయింటింగ్. ఇప్పుడు అదే తేజ, ఇప్పుడు అదే ఫ్యాక్టర్ మీద ఇప్పుడు నీల్ ఇస్ లైక్ స్టోరీ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉంది ఫర్ సాలార్. ఓకే, నాగశ్విన్ నేను దీంట్లో ఇంట్రడక్షన్ చేశాను, ఎక్కువ నీకు వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి పెట్టాను, స్టోరీస్ ఇన్ ద సెకండ్ పార్ట్ అన్నారు. ఇప్పుడు అవి కూడా సేమ్ లైన్ లోనే ఉన్నాయి అంటారు అయితే కల్కి అండ్ సాలార్. సలార్ వచ్చేసి అగైన్ నేను ఇప్పుడు సలార్ మూవీకి వెళ్ళా అండ్ ఈ ట్రైలర్ చూసి వెళ్ళాను. ట్రైలర్ చూసాక నాకు మూవీలో డిఫరెన్స్ ఏం కనపడలేదు. అంటే ట్రైలర్లో చూపించినంత వరకు చూపించాడు స్టోరీ ప్రోగ్రెషన్, కాకపోతే అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం జరిగింది మీద ఫోకస్ చేయకుండా ఎలా జరిగింది మీద ఫోకస్ చేశాడు మూవీలో. అర్థం కాదు, ట్రైలర్లో ఏం జరిగి ఉండొచ్చు అని చూపించి మూవీలో వచ్చేసి ఆ ఏం జరిగింది సేమ్ నీకు ట్రైలర్లో ఉన్నదే అంతవరకే చూపిస్తా, కానీ ఎలా జరిగిందో నువ్వు చూసి ఎంజాయ్ చేయి,
నీకు క్వాలిటీ విజువల్స్ ఇస్తా, క్వాలిటీ ఎలివేషన్స్ ఇస్తా, ప్రభాస్ క్యారెక్టర్ నీకు ఫీల్ వచ్చేలా డెవలప్ చేస్తా. ఆ మొత్తం దాని ఐ యూజ్ ఇట్ అంటే ఇట్స్ గుడ్ ఆరిజిన్ స్టోరీ అనుకోవచ్చు. మనకు నార్మల్గా సూపర్ హీరో మూవీకి ఒక ఆరిజిన్ స్టోరీ వస్తుంది చూసా ఫస్ట్, ఆ తర్వాత దే యూజ్ ఇట్ ఫర్దర్ టు మేక్ డెవలప్ ఇట్ బిగ్. అట్లా నేను చెప్తాను ఇనిషియలీ అరే ఇంతేనా చూపించింది ఇంకేం చూపించలేదా అని నాకు అది వచ్చిందంటే డిసప్పాయింట్మెంట్. కానీ యాక్చువల్లీ అంత బాగా చూపించినట్టు అనమాట. సలార్లో క్వాలిటీ చాలా బాగుంది, నాకు ఇంకా కావాలనిపించింది. అది ఇంకోసారి నెక్స్ట్ పార్ట్ చూడడానికి నేను వెయిట్ చేస్తాను లిటరలీ. దట్స్ ద డిఫరెన్స్. దేవరా లాంటి దానికి చాలా ఫస్ట్ దాంట్లో జస్టిస్ చేశాడు అక్కడ. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక వెరీ బేసిక్ క్వశ్చన్ నాకు ఉంది కూడా. సలార్ ఉంది, సలార్ అయిపోయిన తర్వాత సలార్ మూవీలో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే ఇద్దరి మధ్య అసలు గొడవ ఏంటి, అసలు వీడు ఎవడు అనే ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ థీమ్ లో సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నడుస్తూ ఉంది. అండ్ లైక్ క్లైమాక్స్కి రాగానే కాన్ఫ్లిక్ట్ని కొంచెం రివీల్ చేశారు. ఓకే దిస్ ఈస్ అ మేజర్ కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ కోసం పార్ట్ 2కి రావాలన్నారు. డీసెంట్, ఐఎమ్ గుడ్ విత్ ఇట్. దేవరాలో ప్రాబ్లం ఏంటంటే మూవీ మొత్తం చూసిన కాన్ఫ్లిక్ట్ అర్థం కాల. అసలు మూవీ దేని మీద స్టోరీ, వాట్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మూవీ? నాకు ఒక హోల్ మూవీ $30 స్పెండ్ చేసి వెళ్ళి చూసిన తర్వాత నాకు మూవీ కాన్ఫ్లిక్ట్ అర్థం కాకపోతే వై డూ థింక్ తెలియాలంటే మీకు ముందు మా దేవరా కథ తెలియాలి స్వామి. కథే చెప్పట్లేదు. అక్కడ చెప్పరా బాబు అంటే లేదు, అక్కడ ఫైటింగ్ చేశాడు, ఇక్కడ సాంగ్ చేశాడు అంటాడు తప్ప కథ చెప్పరుగా. రాజా నువ్వు ఇప్పుడు $30 పెట్టక్కర్లేదు, నీకు కావాలంటే ఓటీటీలో రిలీజ్ అయింది, మళ్ళీ మళ్ళీ చూడు, అర్థం కాకపోతే సినిమాని అప్రిషియేట్ చేయి డైరెక్షన్ ని. పాయింట్ అర్థం కావడం కాదు, పాయింట్ ఏంటంటే అసలు ఏముంది దాంట్లో చూడడానికి, నాకు స్టోరీ ఏది, కాన్ఫ్లిక్ట్ ఏది, నాకు ఇప్పటికీ పార్ట్ 2లో అర్థం కాదు. నువ్వు వేసిన డైలాగ్ ఏముంది అని అన్నావు కదా. ఫస్ట్ నేను ఒక ఇంటర్వ్యూ చేసాను సినిమా రిలీజ్ అయ్యే ముందు. ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ అసలు జాన్వీ కపూర్ గురించి, జాన్వీ కపూర్ అమ్మాయి అసలు అమేజింగ్ 2 pages పేపర్ అమేజింగ్ చెప్పింది అసలు అని చెప్పి అంటే సినిమాకి వెళ్ళి చూస్తే నెక్స్ట్ చెప్తున్నా అరే సూపర్ డైలాగ్ చెప్పేది అంటారా అనుకుంటే ఉందే ఆళ్ళు ఉందే, మళ్ళీ ఇంకొక డైలాగ్ ఆళ్ళు లేదే అంటే నాకు తెలిసి పేపర్ మొత్తం ఉంది లేదు అదే ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ నాకు అన్నిటికన్నా వరస్ట్ థింగ్ ఒకటి అనిపించింది దేవరా గురించి మాట్లాడదాం కాబట్టి చెప్పాలి. ఐ థింక్ ద వే జాహ్నవి కపూర్స్ క్యారెక్టర్ మధ్యలో ఎక్కడో ఒక సెంటెన్స్ చెప్తుంది అనమాట, అసలు నాకు దేవరా లాంటి మొగుడు రావాలి అని చెప్పి సంథింగ్. ఐ ఫెల్ట్ అసలు ఒక పాన్ ఇండియా సినిమాలో సచ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చాలా వర్స్ట్ గా అనిపించింది అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా దేవరా డాన్స్ చేస్తుంటే నీకు ఎలాంటి వాడు కావాలంటే దేవరా అని చూపిస్తుంది. దేవరా లాంటి వాడు కావాలంటే నాకు ఒక సెకండ్ షాక్ అయ్యాను నేను. అంటే ఈ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆరా, చిన్న బుల్ ఎన్టీఆరా లేకపోతే పెద్ద ఎన్టీఆరా అని చెప్పి అర్థం కాలేదు నాకు స్టోరీ. బట్ అగైన్ కమింగ్ టు పాయింట్ లైక్ పర్దు, యాజ్ లాంగ్ యాజ్ మూవీలో ఒక కంటెంట్ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఉంది అవ్వలేదు, సెకండ్ పార్ట్ ఆ మిగతా కాన్ఫ్లిక్ట్ చూస్తారు, బట్ మీ ఫస్ట్ పార్ట్ కి యూ హ్యావ్ యువర్ వర్త్ అనే ఫీలింగ్ వస్తే సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే స్టోరీ స్పాన్ పెరుగుతుంది, ఇంపాక్ట్ పెరుగుతుంది. బట్ అదర్ ఇన్స్టెన్సెస్ లాగా వెన్ దే డోంట్ హ్యావ్ అసలు కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయకుండా నువ్వు కాన్ఫ్లిక్ట్ కావాలంటే పార్ట్ 2 రావాలంటే దట్ డజంట్ వర్క్ అవుట్ విత్ ఆడియన్స్. లేకపోయినా అట్లీస్ట్ నరేషన్ స్టైల్లో, స్టోరీ టెలింగ్ లో, స్క్రీన్ ప్లేలో ఏదో ఒకటి ఆఫ్ యాక్టర్ పెట్టచ్చు టు కీప్ ది ఆడియన్స్ హుక్డ్. అట్లా ఓకే నాకేమి అంత ఎగ్జైటింగ్ కాన్ఫ్లిక్ట్ జరగకపోయినా కానీ నాకు చూడడానికి ఏదో ఉంది చూడడానికి అనిపించేలా చేయొచ్చు. అక్కడ ఏమీ లేదు బేసిక్ గా. సో మెయిన్ గా అంతే ఒక ఓవర్ వ్యూ వచ్చింది కాబట్టి లెట్స్ జస్ట్ ర్యాంక్ ఆల్ ద సీక్వెల్స్ ఏవైతే వచ్చాయో ఆర్ ఈ పార్ట్ 1 పార్ట్ 2s ఆఫ్ డిఫరెంట్ సీక్వెల్ ఫ్రాంచైజ్ మూవీస్ అంటారు కదా. సో అట్లాంటివన్నీ ఒకసారి జస్ట్ నార్మల్గా సింపుల్గా ర్యాంక్ చేద్దాం, ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ అవ్వలేదు మీ అభిప్రాయం ప్రకారం అని చెప్పేసి. జస్ట్ సింపుల్గా ఒక మూవీ చెప్తాను, దాని గురించి మీరు ఎక్కడ పెడతారో సింపుల్గా చెప్పండి. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి, సో లెట్స్ క్విక్లీ ర్యాప్ ఇట్ అప్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ద ఓజీ. ఈ బోర్డులో వచ్చేసి ఆబ్వియస్లీ అన్నీ పెట్టలేదు, ఆడియన్స్కి తెలవాలి ఇది. మేము ప్రతి సీక్వెల్ తీసుకురాలేదు, మెజారిటీ తీసుకొచ్చాం, సో దట్ అట్లీస్ట్ ఓవర్ వ్యూ అర్థమవుతుందని అంతే. ఏమైనా మిస్ అవుతే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. సో నెక్స్ట్ టైం మేము ఏదైనా చేసేటప్పుడు విల్ డెఫినెట్లీ మేక్ షూర్ వీ హ్యావ్ ఇట్ ఇన్ ద బోర్డ్. సో ఫస్ట్ మూవీ వచ్చేసి రోబో. సో రోబో గురించి ఏమనుకుంటున్నారు? రోబో 1 వాజ్ ఏ డీసెంట్ ఫిలిం, యాక్చువల్ గుడ్ ఫిల్మ్ అని చెప్తాను, బికాస్ ఆ టైంకి ఆ కైండ్ ఆఫ్ మూవీని మేక్ చేయడం. అండ్ రోబో 2.4 వాజ్ డిసప్పాయింటింగ్ టు మీ. సో నన్ను అడిగితే ఐ థింక్ రోబో ఐల్ కీప్ ఇట్ అట్ A అండ్ రోబో 2.0 సమ్వేర్ అరౌండ్ C. ఓకే, రఘు? చిట్టి కోసం కాదులే కానీ ఐశ్వర్య రాయ్ కోసం ఏ ఇవ్వచ్చు. నాకైతే నేను ఐశ్వర్య రాయ్ కోసం చూశాను సెకండ్ హాఫ్ లో. ఓకేలే ఏ ఇసుకో. నాకు స్టోరీ బాగా నచ్చింది అండ్ ఆల్సో చాలా కొత్తగా అనిపించింది. లాస్ట్ లో సెకండ్ పార్ట్ లో ఏమీ జాక్సన్ నచ్చలేదు అంటూ. ఓ సెకండ్ పార్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి కూడా చెప్పాలా? ఓ పక్షిరాజ కింద జెడ్ ఉందా? జెడ్ ఉంటే జెడ్ లో వేసేదాన్ని ఫస్ట్. అసలు ఫోన్లో ఎగరడం ఏంటి, ఒక రోబోని అవ్వడం ఏంటి ఫోన్లతో, అది సెకండ్ పార్ట్. అసలు లాస్ట్ ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ వేసి
ఓకే. రేవంత్. యా రోబో ఆ టైంలో మంచి సెన్సేషనల్ కొత్త, ఇది డెఫినెట్లీ ఫ్రెష్, ఇంకా బాగుంది. సో రోబోకి ఏ ఇవ్వచ్చు గివెన్ ది ఓకే. ఇంపాక్ట్ అప్పుడు ఏం జరిగింది. అండ్ రోబో 2.0 అయితే డి, 100% డి. ఓకే. యాహ్! సో, ఐ థింక్ రోబోని ఏలో పెట్టేద్దాం. అండ్ యాహ్! రోబో 2.0 లెట్స్ కీప్ ఇట్ ఇన్ డి. ఓకే. నెక్స్ట్ ఐ థింక్ కార్తికేయ. అంటే హీరోయిన్స్ అవేం కంటిన్యూ అవ్వవు. సిమిలర్ టు రోబో. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ హీరోయిన్స్ అండ్ ఆల్ దట్. సో, అదెక్కడ? యా నన్ను అడిగితే కార్తికేయ 1 వాజ్ అ రియల్లీ గుడ్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ వెరీ సాలిడ్ ఫిలిం, వెరీ క్రిస్ప్గా 2 hours 10 minutes ఉంటుంది. అండ్ ఐ లైక్ ఇట్, సో ఐమ్ గోన్ కీప్ ఇట్ అట్ ఏ ఫర్ షూర్. అండ్ కార్తికేయ 2 ఒక కైండ్ ఆఫ్ ఒక ఎజెండా అని చెప్పను, ఒక కైండ్ ఆఫ్ ఒక స్మాల్ టాపిక్ని తీసుకొని సమ్హౌ దే వాంట్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 2 hours అనిపించింది, విచ్ ఇస్ లిటిల్ డిసప్పాయింటింగ్ టు మీ బికాస్ గివెన్ ద క్యాలిబర్ ఆఫ్ ద డైరెక్టర్. సో దాన్ని మేబీ ఐ కీప్ ఇట్ అట్ బి. ఓకే. కార్తికేయలో ఆ పాట అదే కదా, సరిపోవు కోటి కనులైన ఆ Yes, పాట yes. ఇందులోనే కదా దాంట్లోనే. ఆ Mm. పాటకైతే నేను బియ్యిస్తా. నాకు అందులో సాంగ్స్ చాలా ఇష్టం. స్టోరీ కూడా చాలా బాగుంటది, ఆ పాటకి బియ్యిస్తాను. నాకు కార్తికేయ పార్ట్ 2లో స్టోరీ పెద్ద గుర్తులేదు కాబట్టి అది బియ్యిస్తాను నేను. ఓకే. అంటే అంత రేవంత్. గుర్తు పెట్టుకునేంత స్టోరీ కాదు. యా కార్తికేయ ఫస్ట్ పార్ట్ బి, ఇట్స్ అ డీసెంట్ మూవీ. సెకండ్ పార్ట్ సారీ నేను చూడలేదు, సో మళ్ళీ దాన్ని కూడా బీలో పెట్టేస్తే బెటర్ ఏమో. ఓకే. అయితే బాగానే ఉంటుంది అప్పుడు. సో, ఐ థింక్ ఫస్ట్ పార్ట్ కోసం బీకి వెళ్ళిపోదాం. మెజారిటీ వచ్చింది కాబట్టి. సెకండ్ పార్ట్ ఐ థింక్ మిక్స్డ్ వచ్చాయి. బట్ నంబర్ వైజ్ అయితే ఇట్ డిడ్ వెరీ వెల్ ఇన్ ది హిందీ Yeah. మార్కెట్. బేసిక్లీ కృష్ణుడ్ బ్యాక్ స్టోరీ కాబట్టి కొద్దిగా దోస్ ఎలిమెంట్స్ ఐ థింక్ చాలా మన టైప్ ఆఫ్ కార్తికేయ మూవీస్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ అ బీ యాజ్ వెల్. అది కూడా బీలో నాట్ ఏ బి, అప్పుడైతే బజ్ అయితే Yeah, but బాగానే ఉండింది కదా. yeah, I don't completely agree with this for one good point. Nagu Kartikeya 1 was always a very good mystery thriller. A topic kani the way they executed is far more superior than Kartikeya 2. యా అగ్రీడ్ If, if డెఫినెట్లీ. yeah, if Kartikeya 2 is in B, then Kartikeya 1 definitely deserves to be in A. And then we'll move on to Bahubali. I think I'm gonna skip this because అందరు అవుట్పుట్ ఏంటో మనకు తెలుసు. డైరెక్ట్ తీసుకెళ్ళి ఎస్లో పెట్టే రెండు. ఏని ఏలో పెట్టొచ్చు. I don't agree. ఏలో Bahubali పెట్టొచ్చు. Part 1, I want it to be in A. Yeah, Bahubali same. Part 2 is in S. ఏ అడిగితే బాహుబలి Okay. రెండు పాటలుగా చూడకండి, బాహుబలి అంతా ఒకటే పాటలాగా చూడండి. ఎస్ లోనే ఉంచుదాన్ని కిందకి తెచ్చుకుంటాను. నన్ను అయితే నాకు ఇంకా లాస్ట్ పార్ట్ త్వరగా హరి అప్ చేసినట్టు అనిపించింది. ఇంకో పార్ట్ తీసినా చూసి ఉండేవాడినేమో, కానీ అగైన్ ఆబ్వియస్లీ. వస్తుంది Yeah. బాహుబలి పార్ట్ 3 కూడా. నెక్స్ట్ కేజీఎఫ్ వెళ్దాం. కేజీఎఫ్ తేజ. KGF, I think Part 1, I'll keep it somewhere in B. ఎందుకంటే వన్ గుడ్ రీజన్ ఏంటంటే దట్ వాజ్ అ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఆ టైంకి అలవాటు పడింది. సో నాకు ఫస్ట్ పార్ట్ ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్ ఆర్ దట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్స్ తప్ప పెద్ద ఎక్కలేదు. సో ఐ విల్ డెఫినెట్లీ గో విత్ బి. అండ్ KGF 2 ఐ విల్ గో విత్ ఏ బికాస్ ఎలివేషన్స్ అన్ని దే వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్ అనేది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే ఐ థింక్ KGF Part 1 ఈజ్ బి అండ్ KGF Part 2 ఈజ్ ఏ ఫర్ మీ. ఓకే. నువ్వు ఇంతకు దేవరా గురించి అంత పొగిడినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, దేవరాని తీసుకెళ్ళి ఎస్లో పెడతావని. దీన్ని బీలో పెట్టావు చూడు నువ్వు. అసలు కేజీఎఫ్. సో కేజీఎఫ్ నా ప్రకారం అయితే కేజీఎఫ్ నేను ఎస్లో పెడతాను, ఎందుకంటే అది కొత్త. అంటే అప్పటిదాకా మనం అలాంటి ఎలివేషన్స్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో నాకు కొత్తగా అనిపించింది ఎలివేషన్స్, నేను చాలా ఎంజాయ్ Okay. చేశాను. సో ఎస్లో పెట్టు. సెకండ్ పార్ట్. ఓ సెకండ్ పార్ట్ ఉందా? సెకండ్ పార్ట్ కూడా ఎస్ఏ. బాహుబలి గారి కేజీఎఫ్ గారి Okay. అంతా ఒకటే స్టోరీ, రేవంత్. పార్ట్స్ కాదు అది. యా నాకు KGF 1 చాలా అప్పుడు చాలా కొత్తగా, ఎస్పెషలీ ఆ స్టోరీ టెలింగ్, డబ్బింగ్ అయినా కూడా ఏం ఫీల్ ఇచ్చాడు ఆ స్టోరీ టెలింగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు అంతా. ఇట్ డిజర్వ్స్ అన్ ఎస్ అని నా ఫీలింగ్. ఇట్ కైండ్ ఆఫ్ సెట్ న్యూ టోన్, ఒక డైరెక్షన్ సెట్ చేసింది. సో KGF ఫస్ట్ పార్ట్ నేను కూడా ఎస్ పెడతాను, ఎస్ ర్యాంక్ ఇస్తాను, ఏ ఆర్ ఎస్. బి వాజ్ విద్ ఇన్, సెకండ్ పార్ట్ వాజ్ విద్ ఇన్ ద లైన్, ద స్కోప్. ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చో అలా ఉండింది. సో దానికి హీ డిడ్ంట్ డూ అ బ్యాడ్ జాబ్, ఏ పెట్టచ్చు. ఓకే, విల్ డూ ఎస్ అండ్ ఏ. ఫస్ట్ ది ఎస్, సెకండ్ ది ఏ. అండ్ బికాజ్ ఇట్స్ ట్రెండ్ కదా, సెకండ్ పార్ట్ ఎప్పుడైనా కానీ ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉంటాయి, సో కొంచెం తగ్గుతాయి యూజువలీ. యా అంతే. డెఫినెట్గా. అండ్ దెన్ విల్ డూ F2 F3. ఓకే, దీని మీద ఐ థింక్ చాలా F డిఫరెన్స్. తీసేస్తారా కొంచెం లిస్ట్ లో నుంచి? అంటే కింద పెట్టాలి, కనపడకూడదు. సమ్వేర్ కదా, మనం ఆల్ఫాబెట్స్ దాటిపోయి నెంబర్స్కి వెళ్దాం. ఎందుకు నీకు ఆ రచయిత Somewhere అన్యాయం ఎక్కడ చేశాడా? God, that's a horrible film, F3. ఏ, నాకు చాలా బాగా ఓకే, నచ్చింది. F2 ఎలా అనిపించింది పోనీ? F2, you can keep it in B and నా feeling. Comedy worked Okay. out decently to some extent.
సో F2 ఇస్ బి అండ్ F3 ఐ థింక్ కీప్ లాస్ట్ మనకి ఏదో ఉంటే అక్కడ పడేసేయండి దాన్ని తీసుకెళ్ళి. రఘు F2 అండ్ F3 నాకు డైరెక్షన్ పరంగా వస్తే లేకపోతే యాక్టింగ్ పరంగా వస్తే అద్భుతంగా నచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి డీలో పెట్టు. యా నాకు నచ్చవు అలాంటి మూవీలు, ఇంకా నాకు అసలు కంటెంట్గా ఫుల్ చూడలేకపోయాను. సో ఐ డోంట్ లైక్ దోస్ మూవీస్. సో ఫర్ దాట్ రీజన్ డి పెట్టేయచ్చు. ఓకే, ఐ థింక్ విల్ డూ F2C అండ్ F3D. Yeah. అండ్ దెన్ ఈ సింగిల్ పార్ట్స్ స్కిప్ చేద్దాం. ఐ థింక్ వీ షుడ్ డూ టిల్లు చేద్దాం. సో టిల్లు ఎలా అనిపించింది? టిల్లు టు మీ ఫస్ట్ పార్ట్ ఈజ్ బి అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ డెఫినెట్లీ ఏ. ఐ లైక్ సెకండ్ పార్ట్ బెటర్ దెన్ ఫస్ట్ పార్ట్. నేను ఓకే, సో B&A అనుకుంటాం. రఘు ఆ జాన్రాలో అయితే డెఫినెట్లీ ఒక మంచి బెంచ్ మార్కే. సో ఫస్ట్ పార్ట్ ఏ అండ్ సెకండ్ పార్ట్ అంతే, అంటే ఎక్స్పెక్ట్ చేసింది చూపించాడు. సేమ్ క్యారెక్టరైజేషన్ కోసమే ఇక్కడ బ్రాండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టోరీ. సో రెండు మెయింటైన్ అయ్యాయి కాబట్టి ఏ అండ్ ఏ రెండింటికి. రఘు టిల్లు టిల్లు వచ్చేసేసి రెండు సిల్లీ స్టోరీసే కాబట్టి, కాకపోతే కామెడీ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఏలో ఇస్తాను. ఓకే, యా ఐ థింక్ రెండు టిల్లు ఏలో పెట్టేసి. అండ్ దెన్ లెట్స్ మూవ్ టు ఇస్మార్ట్ శంకర్ ద పూరీస్ తీసేయండి. ఫిలిం. తీసేయండి. రెండు తీసేయమంటారా? ఏయ్, నేను పూరి సెకండ్ జగన్నాథ్ తీసేయండి, fan నేను. ఫస్ట్ తీసుకెళ్ళి ఒక సీలో పెట్టండి. ఏ రఘుగాడు నాకు కూర్చోబెట్టి రోగ్ మూవీ కూడా చూపించాడు. సో వాడు హార్డ్ కోర్ పూరి జగన్నాథ్. No, పూరి actually, పూరి మాస్ ఇక్కడ. వాడు ఏదో చెప్పాలి. యాక్చువల్లీ రఘు చెప్పు. రఘు చెప్పరా. యా పూరి చిచి పూరి అంటే ఇస్మార్ట్ శంకర్ తీసుకెళ్ళి ఎస్ లో పెట్టు. ఎందుకంటే నాకు ఆ స్లాంగ్ కానీ ఆ ఆటో బ్యాచ్ కానీ నేను చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఆ ఆటో ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఎస్ లో పెట్టు. ఇంకా డబల్ స్మార్ట్ తీసుకెళ్ళి డీలో పెట్టు. డి మ్యాచ్ అవుద్ది కదా. వాళ్ళు నువ్వు పెట్టమని వెంటనే పెట్టాడు. దాన్ని ఎస్లో పెట్టి వీడియో నుంచి బయట పెట్టు. యా నన్ను అడిగితే మాత్రం ఇస్మార్ట్ శంకర్ అసలు అది డీలో పెట్టేయచ్చు. డబుల్ స్మార్ట్ అసలు ఇంకా అసలు కన్సిడర్ చేయనక్కర్లేదు. డబల్ స్మార్ట్ ఎందుకు డీలో పెట్టమన్నా అంటే డబల్ స్మార్ట్ డబల్ డూప్ కాపీ అన్నమాట. అది సేమ్ స్టోరీ సేమ్ ఇది. సేమ్ So, deal సేమ్ పెట్టి. పాయింట్లెస్ అసలు అది. తేజ నువ్వు ఏదో చెప్తున్నావు ఇందాక. ఐ థింక్ ఫస్ట్ది డీలో పెట్టచ్చు, సెకండ్ది లిస్ట్ నుంచి తీసేయాలి. యా సేమ్ ఒపీనియన్. ఇంకా రఘుగాడి కోసం Okay. ఉంచండి, please. మాజీలు ఎక్కడ పెట్టుకో. పాపం రఘు ఫీల్ అవుతున్నాడు. లెట్స్ కీప్ ఇస్మార్ట్ ఇన్ సి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అదే మస్తు ఎక్కువ డీలో రఘు. పెట్టేసి. ఏదో నా కోసం పెట్టినట్టుంది. లైగర్ ఫ్యాన్స్. ఓకే, నెక్స్ట్ హిట్ పార్ట్ 1 పార్ట్ 2. ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఇట్స్ ఫైన్ థ్రిల్లర్. నాకు అంత గ్రేట్గా అయితే అనిపించలా. సో ఐ థింక్ ఇట్ విల్ గో సమ్వేర్ అరౌండ్ బి ఆర్ సి. బీలో ఏమున్నా మనకి కార్తికేయ 1 and 2. ఐ డోంట్ థింక్ సో కార్తికేయ రేంజ్ అని. సో ఐ కీప్ ఫస్ట్ హిట్ ఇన్ సి. సెకండ్ నాకు కంపారిటివ్లీ అడ్వైస్ చేస్తే కొంచెం స్లిక్ థ్రిల్లర్ అనిపించింది. సో సెకండ్ మేబీ ఐ కీప్ ఇట్ ఇన్ బి. ఓకే రెండు డీసెంట్ థ్రిల్లర్స్, రెండు బీలో పెట్టచ్చు నా ప్రకారం. దట్స్ మై. ఓకే రఘు. Yeah, నాకు ఆ ఫ్రాంచైజ్ అనేది ఐడియా చాలా బాగా నచ్చింది కాబట్టి రెండు తీసుకెళ్ళి బీలో పెట్టు. ఓకే, సో రెండు బి. నెక్స్ట్ పుష్ప. ఫస్ట్ పార్ట్ డెఫినెట్లీ చెప్తున్నాగా, నేనైతే థియేటర్ బయటికి ఒక ట్రాన్స్లో వచ్చాను. మంచి స్టోరీ టెల్లింగ్, మంచి క్యారెక్టరైజేషన్స్, అట్లా మంచి బాగుంటుంది. అండ్ సెకండ్ నేను ఈ రేటింగ్ ఎలా ఇస్తా అంటే, ఏది నేను మళ్ళీ చూడడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని. పుష్ప నేను చాలాసార్లు రీవాచ్ కూడా చేశాను. ఏ పెట్టచ్చు. పుష్ప 2 ఐ డోంట్ థింక్ ఐ విల్ ప్రాబ్లీ వాచ్ ఇట్ అగైన్ విత్ యాజ్ మచ్ ఇంట్రెస్ట్. బి ఆర్ సి నా ప్రకారం. యాక్చువల్లీ దిస్ మైట్ బి కాంట్రవర్షియల్. సి పుష్ప 2 సి. ఓకే తేజ. పుష్ప 1 ఈస్ బి ఫర్ మీ అండ్ పుష్ప 2 ఈస్ సి ఫర్ మీ. నాకు పుష్ప 1 కూడా ఐ సీ లాట్ ఆఫ్ ఫ్లాస్ ఇన్ దట్ మూవీ. అంత పర్ఫెక్ట్ ఫిల్మింగ్ కాదు. దే ఆర్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ డిస్టర్బ్ మీ ఇన్ దట్ మూవీ. పెద్ద నచ్చలేదు. సో ఐ థింక్ పుష్ప 1 ఈస్ బి, పుష్ప 2 ఈస్ సి. రఘుసాయి. పుష్పలో నాకు స్లో పాయిజన్గా నచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏలో పెట్టు. పుష్ప 2లో రష్మికకి అన్నిసార్లు ఫీలింగ్స్ అల్లు అర్జున్ పైన వచ్చేసరికి నేను చాలా హట్ అయ్యాను. దాన్ని తీసుకెళ్ళి బీలో పెట్టు. రెండు ఓకే, అయితే పార్ట్ 1 ఏలో పెట్టు, పార్ట్ 2 సిలో పెట్టు. సి ప్లీజ్. నెక్స్ట్ లెట్స్ డూ ఐ థింక్ విల్ డూ మత్తు వదలరా. Again, good comic films after Tillu Square. I think first part is very organic. నాకు బాగా నచ్చింది. బట్ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ వర్క్డ్ అవుట్ వెల్. బట్ నాకు
కంపేరిటివ్లీ సెకండ్ పార్ట్ కామెడీ బాగా వర్కౌట్ అయింది అనిపించింది. సో ఐ విల్ కీప్ మేబీ సెకండ్ పార్ట్ ఇన్ ఏ అండ్ దెన్ ఫస్ట్ పార్ట్ ఇన్ బి. ఒక లైట్ హార్టెడ్ కామెడీ అట్లా సరదాగా థియేటర్కి వెళ్ళి నవ్వుకొని వచ్చేయచ్చు. బీలో పెట్టచ్చు రెండింటిని నా ప్రకారం. రఘు ఏంటి 2 పార్ట్స్ కదా. సో ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ బీలో పెట్టు. సెకండ్ పార్ట్ అయితే నాకు ఆ కనెక్షన్స్ అండ్ సత్య కామెడీ బాగా నచ్చింది. మెత్తు వదలరా అది తీసుకెళ్ళి ఏలో పెట్టు. ఓ ఓకే. అయితే యా 2 బీలో పెట్టేసి యావరేజ్ నేను ఏ అన్నా బట్ యావరేజ్ ఈజ్ ఏ. యావరేజ్ second part. ఏబి ఇద్దరు అన్నాడు, ఇద్దరు ఏ చెప్పారు? ఇతను బిఏ అన్నాడు, బీబీ నేను అన్నాడు. సో అన్ని కాదు బి కాదు అవుతాయి. నో 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 ఓకే మ్మ్. కాదు ఇది వాడు నేను నాది అండ్ రఘుది సేమ్. సెకండ్ పార్ట్ ఈజ్ Opposite సేమ్. చెప్పారు. సెకండ్ పార్ట్ ఏ కాదు సేమ్ సేమ్. సెకండ్ పార్టేనా? ఓకే ఏ యా సెకండ్ పార్టే. ఐ అగ్రీ విత్ ఇట్. నాకు సెకండ్ పార్ట్ ఇంకా నచ్చింది పర్సనల్గా. అండ్ దెన్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్ విత్ పొనియన్ సెల్వెన్. ఓ మ్యాన్ ఈ సినిమా ఎలా రేట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. అంటే ఈ సినిమాని కొంతమంది బేసికల్ రేట్ చేయాలంటే చాలా స్టాటిస్టిక్స్ అండ్ లాజిస్టిక్స్ అవన్నీ చాలా బాగా వాడాలన్నమాట. ఇన్ని వాడేమంటే Mathematical కంపల్సరీ equations. ఇస్తున్నాము నువ్వు. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇంటిగ్రేషన్స్ అరే అయిలేదురా మరి. ఉన్న దాంట్లో యాక్చువల్లీ పెట్టాలి. ఐ కమ్ లాస్ట్ మిగతా వాళ్ళు యూ కెన్ గో హెడ్. దీని బాగా ఓకే రేవంత్. పొన్నిన్ సెల్వన్ 1 ఇంకా వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు. సరేలే మాక్సిమం బి ఇవ్వచ్చాము. బీ కన్నా ఎక్కువ అయితే ఇవ్వకూడదు ప్లీజ్. అండ్ Okay. పొన్నిన్ సెల్వన్ 2 డీ కన్నా ఎక్కువ అసలు ఇవ్వకూడదు. ఓకే రఘు. నేను పొన్నియన్ సెల్వన్ కి ఐశ్వర్య రాయ్ ఫ్యాన్ కాబట్టి ఏలో ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు స్టోరీ పెద్ద గుర్తులేదు. సో డీలో పెట్టండి. నా కోసం ఏదో ఒక పార్ట్ ఏలో పెట్టచ్చు కదా ఐశ్వర్య రాయ్ కోసం. నెక్స్ట్ తేజ. ఐ థింక్ పొన్నియన్ సెల్వన్ 1 ఈజ్ సి ఫర్ మీ అండ్ పొన్నియన్ సెల్వన్ 2 ఈజ్ టీ ఫర్ మీ. ఓకే అయితే పార్ట్ 1 బి, పార్ట్ 2 డి పెట్టేసి. సి పెట్టచ్చు పాట కానీ యా ఇంకా రఘు కోసం. రఘు ఐశ్వర్య కోసం పాపం. యా ఐశ్వర్య రాయ్ కోసం. ఓకే సో అది. సో మీకు ఓవర్వ్యూ వచ్చింది కదా ఏంటి మా ర్యాంకింగ్ అని. సో దాన్ని బట్టి చూడండి మీకు ఏమనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మేము ఆ ఇన్పుట్ తీసుకుని డెఫినెట్గా ఇంకొక సిరీస్ చేస్తాం ఇట్లాగా ర్యాంకింగ్ సిస్టమ్ ఫర్ సీక్వెల్స్. ఇంకా చాలా రావాలి కదా. అసలే సాలార్ ఉంది, కల్కి ఉంది, దేవరా ఉంది, ఇంకా కేజీఎఫ్ పార్ట్ 3 ఉంది, పుష్ప పార్ట్ 3 ఉంది. సో ఆ టైంకి వచ్చేటప్పుడు మళ్ళీ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్. అది కాకోకుండా సో ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ సీ మోర్ కంటెంట్. అండ్ రఘు ఏదో చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదో చెప్తాం అనుకుంటున్నాను ఇందాక నుంచి ఎవరైనా పట్టించుకోవట్లేదు. యా నేను చెప్పేది మీ ఎవరికి కాదు, నేను చెప్పేది మేర రమేష్ గారికి. సార్ మీరు చూసారు కదా, మీరు రేటింగ్ చూస్తే కనుక మీరు కూడా ఒక శక్తి 2 కానీ లేకపోతే షాడో 2 కానీ ఇలాంటి సినిమాలు బాహుబలికి మించిన విఎఫ్ఎక్స్, బాహుబలికి మించిన రేటింగ్ అదేంటి బడ్జెట్ తో రావాలని చెప్పి కోరుకుంటున్నాము. సైనింగ్ ఆఫ్ #మేర రమేష్ డై హార్డ్ ఫ్యాన్స్. ఇంత డిజాస్టర్లు తీసిన తర్వాత మళ్ళీ ఎలా తీస్తాడు అనుకున్నావు? ఎలా చూస్తారు అనుకున్నారు జనాలు? అంతఃకరణ శుద్ధితో. Okay, so that's it friends. Thank you so much. Please like, share and subscribe to our channel. Until next episode, goodbye. గంట మర్చిపోకండి.